జై శ్రీరామ్. మిత్రులారా, మీరంతా కూడా ఈ పదం వినిండొచ్చు. పలానా పార్టీలో ముసలం పుట్టింది, పలానా కుటుంబంలో ముసలం పుట్టింది అంటే ఆ పార్టీ నాశనంగానికి, ఆ కుటుంబం నాశనంగానికి ఆ ఇంట్లో ఒక సమస్య వచ్చింది అని అర్థం. అంటే కృష్ణ భగవానుని కాలంలో ఏంటి, ఒక ముసలాన్ని ముసల్ అంటే అది రోకలి. ముసలం అనేది తెలుగు పదం, ముసల్ అంటే కన్నా అది హిందీ పదం. అటువంటి రోకల్ని వాళ్ళ సముద్రంలో కలిపేయమని చెప్తే ద్వారకా దగ్గరగా అది అక్కడ చాలా యుద్ధం జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు, యాదవులంతా కూడా కొట్టుకొని చాలామంది చనిపోయినారు. అంటే యాదవ కులం నాశనం కానికి ఈ ముసలం అనేది, అంటే ఈ రోకలి అనేది కారణం అన్నమాట. ఇంకా తర్వాత ఈ రోకలి గురించి ఇంకోటి కథ ఏంటంటే, ముందుంది ముసళ్ళ పండగ అని మన వాళ్ళు అంటుంటారంట. ముసలం అంటే ఒకటి ఏకవచనము, ముసళ్ళు అంటే కన్నా బహువచనం అన్నమాట, రోకళ్ళు అని. అంటే ఇది తెలుగు పదమే, అది తెలుగు పదమే, పర్యాయ పదం అనమాట. ఈ ముసళ్ళ పండుగ ఎప్పుడు వస్తుందంటే హోలీకి ఒకరోజు ముందు వస్తుంది అనమాట. అది ఏ విధంగా ఆవిర్భావమైంది, ఎంతకుముందు ఎప్పుడో కృష్ణ భగవానుని కాలంలో ఉన్న పండుగను మళ్ళీ మన వాళ్ళు పునరుద్ధరించారన్నమాట. ఎందుకు పునరుద్ధరించారంటే ఇది సంస్కృతిలో ఒక భాగము. అంటే అందరూ కూడా హోలీ సంతోషంగా జరుపుకుంటారు కదా. ముందుంది ముసళ్ళ పండుగ అంటే అది అంత పండుగకు ఒకరోజు ముందు వాళ్ళు రోకళ్ళతో కొడతారు మహిళలు. ఎవరిని, యాదవులను రోకలతో కొట్టేదన్నమాట. ఈ హోలీ పండుగ అంటే రంగురంగుల హోలీ పండుగ, అంటే రంగులు చల్లుకుంటే హోలీ పండుగ, వసంతోత్సవం. కానీ ఇది ముఖ్యంగా అక్కడ ఉత్తర భారతదేశం నుంచి ప్రారంభమైంది. ఎక్కువగా జరుపుకునేది బృందావనము, బర్సానా మరియు నందగ్రామ్. ఇప్పుడు ఎక్కువగా జరుపుకునేది ఏంటంటే ఇక్కడ రాజులు ఎక్కువగా ఉండే ప్రదేశం ఏంటంటే రాజస్థాన్ రాజధాని జైపూర్లో కూడా ఎక్కువగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారనమాట, రంగురంగులు. తర్వాత మరుసటి రోజున ఆ పండుగ ముగింపు కూడా వాళ్ళు ఫంక్షన్ చేస్తారనమాట. అంటే హోలీ పండుగ భారతదేశంలో, అంటే ఉత్తర భారతదేశంలో 3 రోజులు జరుపుకుంటారు. ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పాను కదా, ఒక పదము, అదే సామెత వచ్చింది కదా, చాలామందికి అర్థం చేయలేదన్నమాట. ఇప్పుడు నాకు తెలిసిన అర్థాన్ని నేను మీకు వివరిస్తున్నాను ఈరోజు. కృష్ణ భగవానుడు చిన్నతనంలో ఇక్కడ నందిగ్రామంలో కొద్ది రోజులు, తర్వాత బృందావనంలో కొద్ది రోజులు ఉన్నాడు. అంటే 12 సంవత్సరాల వరకు అక్కడే పెరిగినాడు. నందుని పుత్రునిగా ఈయన అక్కడ పెరిగాడు. నందునికి బంధువులు ఎవరంటే అక్క కూతురు రాధ వాళ్ళు ఉండేది బర్సానా గ్రామం. బర్సానాకు వీళ్ళు పోయి అల్లరి చేసేవాళ్ళు. ఎవరు? గోకులంలో ఉండేవాళ్ళు, అంటే కృష్ణుని స్నేహితులు యాదవులు కొంతమంది హోలీ పండుగ జరుపుకోనికి ఇక్కడికి బర్సానాకు వచ్చేవాళ్ళు అన్నమాట. బర్సానా పెద్ద నగరం కాబట్టి, అంటే కొద్దిగా ఈ నందగ్రామం బృందావనం కన్నా బర్సానా పెద్ద ఊరు అన్నమాట. అక్కడికి వచ్చేవాళ్ళు, వచ్చి చాలా అల్లరి చేసేవాళ్ళు. అంటే ప్రతి సంవత్సరం, అంటే 12 సంవత్సరాల వరకు కృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడు. నందగ్రామంలో కొద్ది రోజులు, బృందావనంలో కొద్ది రోజులు. నందుని అక్క కూతురు నందుని అక్కను ఇక్కడికి ఇచ్చారండి, బర్సానాకు అనమాట. వీళ్ళు మంచిగా స్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేసి వీళ్ళు హోలీ ఆడుకునేవాళ్ళు. ఎవరు? కృష్ణ భగవానుడు అతని స్నేహితులతో కలిసి వచ్చి అల్లరి చేసేవాళ్ళు. ఎక్కువగా హోలీ కన్నా ముందు రోజు వచ్చేవాళ్ళు. వచ్చి భోజనానికి అందరు చుట్టాలు వస్తున్నారు కదా అని అందరూ భోజనాలు పెడితే వీళ్ళు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఏం చేసినా, ప్రతి సంవత్సరం ఇట్లనే వస్తారు కదా, 2-3 సంవత్సరాలు వచ్చారు. ఒక సంవత్సరం అల్లరి వీళ్ళది చూసి అక్కడ వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ మళ్ళీ వస్తారు వీళ్ళని చెప్పేసి కర్రలు రెడీగా పెట్టుకొని కర్రలతో కొట్టడం మొదలు పెడితే అప్పుడు ఏంది, పిల్లలు పారిపోయారనమాట. అట్లా హోలీకి ముందు రోజు వీళ్ళని యాదవులను కొట్టడం అనే సంస్కృతి మొదలైంది. తర్వాత కృష్ణ భగవానుడు ఇక్కడ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన మధురకు వెళ్ళాడు. మధుర నుంచి తర్వాత మళ్ళీ రాజు అయిన తర్వాత, అంటే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత రాజు అయిన తర్వాత ద్వారకా నగరాన్ని కట్టాడు. ద్వారకా నగరం తర్వాత కృష్ణ భగవానుడు అంతిమ కాలంలో అది మునిగిపోయింది, సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇప్పటికీ దాని ద్వారక ఆనవాళ్ళు కనపడుతున్నాయి. బృందావనం ఇప్పటికీ ఉంది, తర్వాత బర్సానా ఇప్పటికీ ఉంది, నందగ్రామం ఇప్పటికీ ఉంది. ఆ సంస్కృతిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే హోలీ ఉంది. ఇప్పుడు దానికన్నా ముందు రోజు ఒకటి అక్కడ నందగ్రామం నుంచి కొంతమంది వస్తారు. వచ్చి ఇక్కడ బర్సానాలో బృందావనంలో వచ్చేసి వీళ్ళు తన్నులు తింటారన్నమాట. ఇక్కడ వాళ్ళు రోకలతో కొడితే, అంటే కర్రలతో కొడితే
వాళ్ళు తప్పించుకొని పారిపోవాలి. కానీ అక్కడే కూర్చొని వాళ్ళు దాన్ని రక్షణగా ఒకటి తల మీద ఒకటి డాలు పెట్టుకుంటారనమాట. అప్పుడు కృష్ణ భగవానుని కాలంలో మొదలైన ఇది లాట్మార్ అంటే ఇది కర్రలతో కొట్టే పండుగ మొదలైంది. అంటే హోలీ కన్నా ముందు రోజు ఇది దీన్ని సంతోషంగా ఇప్పుడు జరుపుకుంటున్నారు. అప్పుడేమో పిల్లలను పరిగెత్తించనీకి కర్రలతో కొట్టేవాళ్ళు, వీళ్ళు వచ్చి అల్లరి చేస్తున్నారు మా ఊర్లో అని బర్సానా వాళ్ళు. అంటే వీళ్ళు బృందావనంలో కొద్ది రోజులు ఉన్నారు, తర్వాత నందగ్రామంలో కొద్ది రోజులు ఉన్నారు. 2 చోట్ల ఉన్నప్పుడేమో ఇక్కడికి బర్సానాకు వచ్చేవాళ్ళు. ఎవరు? కృష్ణ భగవానుడు అతని స్నేహితులు. తర్వాత మళ్ళీ ఏ విధంగా వీళ్ళు యాదవులను వీళ్ళు గోపికలు ఏ విధంగా ఎందుకు కోరుతున్నారు అనేది మళ్ళీ చెప్తాను. కృష్ణుడు క్షత్రియ రాజు అని మనకు తెలుసు. అది నందునికి తెలుసు, యశోదకు తెలుసు. కానీ రాధకి ఏందని తెలుసు? ఆయన మేనమామ కొడుకు అని మాత్రమే తెలుసు. చాలా ఇష్టపడ్డారన్నమాట వాళ్ళు. ఎవరు? రాధా వాళ్ళ నా తల్లిదండ్రులు. ఏమన్నా కృష్ణుడు అంటే మేనమామ కొడుకే కదా ఈ రాధకు, ఏమన్నా పెళ్లి చేసుకోవచ్చు అని ఆ ఊర్లో వాళ్ళు కూడా అదే అనుకున్నారు. ఇప్పుడు మీకు బలగం సినిమాలో చూపిస్తారు కదా, కథానాయకుడు అంటే హీరో వాళ్ళ మేనమామ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్లో వాళ్ళు అంటారనమాట, అంత మంచిగా ఉంటే కన్నా మీ మేనమామ కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు, నువ్వే ఈ ఇంటి అల్లుని అయ్యేవానివి అని. కృష్ణుడు ఎవరికి? వసుదేవునికి పుట్టిన క్షత్రియ రాజు, కుంతికి అన్న కుమారుడు. కుంతికి కూతురు లేరు కాబట్టి ఆయనేమో మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకోలేరు రాజు. తర్వాత ఆయన రాయబారం నడిపాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగింది, చాలా జరిగాయి కదా. ద్వారక మునిగిపోయింది. ద్వారకలో ఆయన చాలా సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న చెరసాల నుంచి విడిపించాడు. కృష్ణుడు రాజు అయిన తర్వాత ద్వారకా నగరాన్ని కట్టాలనుకున్నాడు, కట్టేశాడు. చాలా రాజకీయాలన్నీ జరిగినాయి. అప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగిందని చెప్పాను కదా, అంటే అప్పుడు చాలా ఘోరంగా చాలామంది చనిపోయారు. రాజు అయిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన బృందావనం కానీ నందగ్రామ్ కానీ బర్సానా కానీ రాలేదు. మళ్ళీ వీళ్ళు యాదవులేమో ద్వారకకు వెళ్తున్నారు, అక్కడ కొంతమంది సెటిల్ అయిపోయినారు. ద్వారకలో కూడా వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఉన్న యాదవులంతా పోయి వాళ్ళు కూడా మళ్ళీ అక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు యాదవులతోనే ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. వీళ్ళంతా స్నేహితులంతా కూడా కలిసి కృష్ణుని దగ్గరే ఉన్నారు. ముసళ్ళ పండుగ అనే పదం ఏ విధంగా వచ్చింది అనే దానికి చెప్తున్నాను. కృష్ణుడు పెద్ద అయిన తర్వాత అటే వెళ్ళిపోయినాడు, ఇక్కడికి రాలేదు. ఇక్కడ యాదవులు అక్కడికి వెళ్ళారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మళ్ళీ బర్సానాకు వచ్చినప్పుడు మళ్ళీ కర్రలు తీసుకొని కొట్టారు. ఎవరు? అక్కడ గోపికలంతా కూడా. ఎందుకు మీరు కృష్ణుడిని అడగలేదు? ఏమని అడగలేదు? ఇక్కడ రాధ అంటే ఇష్టం కదా, ఆయనకి ఇష్టమే, రాధకు ఈ కృష్ణుడు ఇష్టమే. తర్వాత ఎవరు? మేనమామ కొడుకే కదా, మీరెందుకు అడగలేదు? వీళ్ళు పెళ్ళి పెద్దగా మీరు అడగలేదు కదా అని కర్రలు తీసుకొని కొట్టి ఆ ఊర్లోకి రాకుండా తరిమేశారు. తర్వాత అది కూడా ఒక సాంప్రదాయం అనమాట. 2 సాంప్రదాయాలు. కృష్ణుడు చిన్నప్పుడు వాళ్ళు అల్లరి చేశారని కర్రలతో కొట్టడం ఒకటి, తర్వాత కృష్ణుడి స్నేహితులు ఈ రాధను పెళ్లి చేసుకోమని ఎవరు కూడా దానికి మధ్యవర్తిగా పోలేదు. దాంతో వీళ్ళ గోపికలకు కోపం వచ్చేసింది. మేము ఇంత చేసినాము, మీకు ఇంత సహాయం చేసినా కూడా మీరు ఈ చిన్న సహాయం చేయలేదా అని కోపంతో వాళ్ళని ఎవరన్నా యాదవులు అక్కడికి వచ్చినప్పుడు, అంటే గోవులు కాసే యాదవులు అక్కడికి వచ్చినప్పుడు, బృందావనం నుంచి నందగ్రామం నుంచి వచ్చినప్పుడు వీళ్ళు కర్రలు తీసుకొని కొట్టడం అలవాటు అయిపోయింది అనమాట. అదే దాని తర్వాత హోలీ పండుగ జరుపుకోవడము, కర్రలతో కొట్టడము, హోలీ పండుగ జరుపుకోవడం, ఇది ఈ విధంగా సాంప్రదాయము వచ్చేసింది. అంటే ఇప్పుడు నేను చెప్పిన కథ 5000 సంవత్సరాలకు పైన జరిగినది. అప్పుడు ఎగ్జాక్ట్గా ఏ విధంగా జరిగింది అనేది మనకు తెలియదు. మనము ఊహించుకొని ఈ విధంగా మనం పండుగ చేసుకుంటున్నాం. చివరగా నేను చెప్పేది ఏమిటంటే, మనమంతా కృష్ణ భక్తులమంతా కూడా హోలీని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా భక్తితో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే విషయం గురించి నేను 1996లో అప్పుడు హోలీ వచ్చినప్పుడు నేను కొత్తకోటలో ఉన్నాను. ఒక 10 మందితో కలిసి నేను కరపత్రాన్ని రిలీజ్ చేశాను. అంతకుముందు ఏంది, నల్లటి రంగులతో కానీ కోడిగుడ్లతో కానీ ఇట్లా రకరకాలుగా కూడా హోలీ చేసుకునేవాళ్ళు. కానీ అట్లా చేసుకోకూడదు, తెలిసిన వాళ్ళకే రంగులు పుయ్యాలి,
ఇంకా మహిళలతో కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదు. మనకు తెలియని వాళ్ళ గురించి అసలు రంగులు పూయడం కానీ లేకుంటే వాళ్ళ రంగులు లాక్కొని పూయడం కానీ ఇటువంటి పనులు చేయకూడదని ఎప్పుడు 1996లోనే నేను కరపత్రము విడుదల చేయడం జరిగింది. కృష్ణ భక్తులం కాబట్టి నేను కృష్ణునికి ఇష్టమైన ఆవులు ప్లాస్టిక్ సంచులు తిని చనిపోతున్నాయి, అంటే జీర్ణం కాక అవి పొట్ట లావైపోయి చాలా ఆవులు మరణానికి మనమే కారణం అవుతున్నాం. ఈ ప్లాస్టిక్ సంచులు వాడి దాంట్లో తినుబండారాలన్నీ ఏదైనా పెట్టి పడేస్తాం అనుకోండి, ఆవులు వాసనతో దాన్ని ఏదైనా సరే మొత్తం సంచితో సహా తింటాయి, చనిపోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ప్లాస్టిక్ సంచులు వాడకూడదు అని 1997 నుంచి నేను కరపత్రాల ద్వారా, స్టిక్కర్ల ద్వారా, స్కూళ్ళకు కాలేజీకి పోయి ప్రచారం చేయడం ద్వారా ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు ఎదిగిన పోస్టర్ల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నాను. కానీ ఎంతమంది మారారు అనేది సందిగ్ధమైన ప్రశ్న, ఎవరో చెప్పలేం. ఏదంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎంత కోటీశ్వరులైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, డబ్బులు ఎన్ని ఉన్నా వీళ్ళంతా అంతే అన్నమాట. వయసు వచ్చింది కదా, మేము చదువుకున్నాం కదా అంటే వాళ్ళకి తెలివి వస్తుందని కాదు. వాళ్ళు ఏంటంటే కన్నా ఉచితంగా వచ్చే ప్లాస్టిక్ సంచులు తీసుకునే అలవాటు ఉంది కదా, అది చాలామంది మానడం లేదు. ఇప్పుడు కృష్ణ భక్తులకే నేను చెప్తున్నాను, మీరు కృష్ణుని మీద నిజంగా ప్రేమ ఉంటే ఆవుల మరణానికి కారణం కావద్దు, ప్లాస్టిక్ సంచులు తీసుకొని బయట పారవేయకూడదు, అది ఆలోచించండి. ఇప్పుడు మీకు ముందుంది ముసళ్ళ పండుగ, అంటే హోలీకి ముందు ముసళ్ళ పండుగ అంటే రోకళ్ళ పండుగ ఉంది అనే సామెత మీకు అర్థమై ఉంటుంది. అది ఏ విధంగా వచ్చింది, దాని అర్థం ఏంటి అనేది. తర్వాత ఇంకో విషయం మీద నేను ప్రజలకు అవగాహన కల్పించడానికి వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.